హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీక్ లో అయితే టాప్ 7 బెస్ట్ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే మంచి రికమెండెడ్ మూవీస్ తో వచ్చేసాను. అండ్ ఈ లిస్ట్ లో అయితే మీరు చూసిన మూవీస్ అన్ని మీకు బెస్ట్ గానే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి ఫ్రెండ్స్. ఇంకా ఆ లిస్ట్ లో ఉన్న మూవీస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి లెబ్రియా సీజన్ 1. ఈ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ వచ్చి 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిరీస్ వచ్చేసి మీకు థ్రిల్లర్, సైఫై, మిస్టరీ, డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే లాస్ ఏంజల్స్ లో ఒక గ్రౌండ్ కి అయితే బిగ్ టన్నల్ అయితే పడుతుంది. అండ్ కొంతమంది జనాలు అయితే ఆ టన్నల్ లో అయితే పడిపోతారు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళైతే ఒక లోకానికి అయితే వెళ్ళిపోతారు. ఆ లోకంలో పడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ గా అక్కడి నుంచి బయట ఎలా పడ్డారు, వీటి మీద అయితే మెయిన్ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. సిరీస్ లో మీకు విజువల్స్ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సిరీస్ లో మీకు ఇంట్రెస్టింగ్ గా మారేది వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే టన్నల్ లో పడతారు కదా, అక్కడి నుంచి అయితే మీకు ఇంట్రెస్టింగ్ గా మూమెంట్స్ అనేవి బాగా అనిపిస్తాయి. సిరీస్ లో డ్రామా గానీ సీన్స్ చాలానే బాగున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయవు. అండ్ లాస్ ఏంజల్స్ నుంచి వీళ్ళని ఒక టీమ్ అయితే కమ్యూనికేట్ చేస్తా ఉంటది. ఆ సీన్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఈ సిరీస్ లో అయితే ఎక్కడ అయితే న్యూడిటీ అయితే లేదు గానీ మీరైతే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ జియో ప్లస్ హాట్స్టార్ లో అయితే తెలుగు డబ్బుతో అయితే ఈ సిరీస్ అయితే ఉంది. వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి షణ్ముఖ. ఇందులో స్టారింగ్ వచ్చేసి ఆది సాయి కుమార్ అండ్ అవికా గోర్ అయితే మెయిన్ లీడ్ రోల్ లో అయితే నటించారు. మూవీ అయితే మీకు మిస్టరీ, హారర్, క్రైమ్, థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీ రన్ టైం చూసుకుంటే మీకు 2 hours ప్లస్ ఉంది ఈ మూవీ. ఇంకా మూవీ మీరు స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం హీరోయిన్ అయితే ఒక థీసిస్ అయితే రాస్తా ఉంటది. ఆ థీసిస్ లో అయితే క్రైమ్ కి సంబంధించిన కొన్ని సంఘటనలు అయితే ఆ థీసిస్ లో అయితే రాసుకో ఉంటది హీరోయిన్. ఆ థీసిస్ వల్ల హీరోయిన్ కి ఏం జరిగింది, హీరో ఎలా హీరోయిన్ హెల్ప్ చేశాడు, అసలుకి ఆ క్రైమ్స్ ఎందుకు జరిగాయి, ఇలాంటి మెయిన్ స్టోరీ పాయింట్స్ మీద అయితే స్టోరీ అయితే రన్ అవుతుంది. ముఖ్యంగా మీకు 10 minutes అయితే ఒక స్టోరీ అయితే చెప్తారనమాట. స్టార్టింగ్ ఒక క్రియేచర్ గానీ దాని గురించి సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు మధ్యలో కొంచెం స్లోగా బోరింగ్ అనిపిస్తుంది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది మూవీ. ముఖ్యంగా సెకండ్ హాఫ్ గానీ క్లైమాక్స్ గానీ మీకు ఖచ్చితంగా ఇంప్లిమెంటింగ్ గా బాగుంటది అనిపిస్తుంది. మీరు మూవీ చూస్తున్న 2 hours అయితే మీరు థ్రిల్లింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది ఈ మూవీలో. అంటే కొన్ని సీన్స్ అయితే మీ మైండ్ ని గ్రాప్ చేస్తాయి. అబ్బా ఈ పాయింట్స్ అయితే నాకు థ్రిల్లింగ్ గా హుక్ అనిపించారా అనిపిస్తుంది. మూవీని అయితే మీరు ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఆహాలో తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న సిరీస్ వచ్చేసి హోమ్ టౌన్. ఈ సిరీస్ అయితే మీకు మొత్తం మీద 30 minutes అయితే ఉంటది ఒక్కొక్క ఎపిసోడ్. మొత్తం టోటల్ వచ్చేసి 5 episodes అయితే ఉంటాయి ఫ్రెండ్స్. జానర్ వచ్చేసి కామెడీ, డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఈ మూవీ. అండ్ మూవీగా ఎస్పెషల్లీగా చెప్పాలనుకుంటే 3 friends అయితే ఉంటారనమాట. ఆ ముగ్గురు చేసిన చిలిప్ పనులు ఏంటి, ఫ్రెండ్షిప్ మధ్య ఉన్న బాండింగ్స్ ఉండే సీన్స్ గానీ, వాళ్ళు చేసే కామెడీ సీన్స్ గానీ, ముఖ్యంగా ఈ సిరీస్ అంతా 90s బ్యాక్ డ్రాప్ లో అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ముఖ్యంగా 90s బయోపిక్ చూసారు కదా, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది మీరు ఈ సిరీస్ చూసేటప్పుడు. ముఖ్యంగా లిటరలీ నేను 3rd, 4th episodes అయితే నాకు చాలా బాగా ఫన్నీగా అనిపించాయి. నాకు ఫన్నీగా మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీతో కావాలంటే ఈ సిరీస్ మీకు రైట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ సిరీస్ అయితే మీకు ఆహాలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగులో. అండ్ ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి చోరీ 2. ఈ మూవీ అయితే హారర్, మిస్టరీ, థ్రిల్లర్, డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours ప్లస్ ఉంది. ఇంకా ముఖ్యంగా మీరు చోరీ 1 గానీ చూసినుంటే దానికి కనెక్షన్ గా అయితే ఈ చోరీ 2 అనేది అయితే కన్క్లూజన్ గా బాగుంటది. మీకు చూస్తే చోరీ 1 చూసిన వాళ్ళకి మాత్రమే ఈ చోరీ 2 అనేది అర్థం అవుతుంది. లేదా డైరెక్ట్ గా చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మూవీ నుంచి అయితే డిసప్పాయింట్ అవుతారు. ఇంకా చోరీ 2 స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం మీరు హీరోయిన్ పాపనైతే ఒకరైతే కిడ్నాప్ చేస్తారనమాట. తనైతే ఒక దగ్గరికి అయితే తీసుకెళ్లిపోతారు. ఆ హారర్ ప్లేస్ కి పాప కోసం మళ్ళీ హీరోయిన్ వెళ్ళిందా లేదా, ఆ డార్క్ మ్యాజిక్ ఉన్న ప్లేస్ కి హీరోయిన్ కి ఏంటి సంబంధం, ఇలాంటి క్వశ్చన్స్ కి అయితే మీరు మూవీలో చూసి తెలుసుకోండి. నాకు చోరీ 2 కంటే చోరీ 1 బాగా అనిపించింది. అంటే స్టోరీ పరంగా గానీ, నెరేషన్ పరంగా గానీ చోరీ 1 నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా చోరీ 2 విషయానికి వస్తే మీకు హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే లిటిల్ బిట్ ఉన్నాయి. బట్ ఈ విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ చాలా బాగా అయితే ఇంప్లిమెంటింగ్ గా అనిపించింది. ఇంకా స్టోరీ కన్క్లూజన్ కాబట్టి ఓకే, చూసేదానికి నాకు ఇంట్రెస్టింగ్ గా అంటే క్లైమాక్స్ కన్క్లూజన్ గా ఉంది కాబట్టి స్టోరీ 2 లో, అంటే 2 లో మీరు కన్క్లూజన్ ని ఎలిమెంట్ ని మీరు ఫేస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. ఇంకా చూసిన తర్వాత ఓకే బాగుంది అండ్ కన్క్లూజన్ గా మనం చూసామనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ మూవీ అయితే బాగుంటది. ఖచ్చితంగా మీరు చోరీ 1 అయితే చూడండి, అప్పుడే మీకు చోరీ 2 అనేది అర్థం అవుతుంది. కాబట్టి చోరీ 1 అయితే ఖచ్చితంగా చూడండి. ఈ మూవీని అయితే ఖచ్చితంగా మిస్ చేయొద్దు. అండ్ మంచి హారర్ ఎలిమెంట్స్ తో బాగుంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో అయితే హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, తెలుగులో అయితే లేదు. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మెలిగోనా. ఈ మూవీ అయితే కామెడీ, డ్రామా
జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి మాల్గోన్ల రియల్ గా బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే మూవీని అయితే తీసుకొచ్చారు మన ముందుకి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కొంతమంది వ్యక్తులు అయితే మన హీరోతో కలిసి అయితే ఒక సినిమా తీయాలనుకుంటారు. వాళ్ళు ఫైనల్ గా సినిమా తీసారా, ఏం చేశారు అనేది ఇంకా మీరు మూవీలో అయితే చూస్తారు. మీరు మూవీలో చూస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ డ్రామాకి ఎమోషనల్ కి బాగా కనెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు సెకండ్ హాఫ్ చూసే కొద్ది సాడ్ మూమెంట్స్ తో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన అప్పల్ రాజు సినిమా చూసారు కదా, ఆ టైప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కామెడీగా వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ బాండింగ్ సీన్స్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా అయితే చూపించారు మూవీలో. ఇక పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆ క్యారెక్టర్స్ కి మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. ఇక మూవీ అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా బాగుంది. దాంతో పాటు మీరు ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగులో ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి వీర ధీర సూర. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ లో అయితే చియాన్ విక్రమ్ గారు అయితే నటించారు. మనకు ఆల్మోస్ట్ తెలిసిందే, ఆయన ఏ మూవీలో చూసుకున్నా గానీ డిఫరెంట్ గెటప్ తో, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారు. ముఖ్యంగా విక్రమ్ గారి క్యారెక్టరైజేషన్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ గానీ, యాక్టింగ్ గానీ ఎక్కడైతే తగ్గలేదు ఈ మూవీలో. మూవీ మొత్తం నైట్ టైం ఉండడం ఒక స్పెషల్ ఈ మూవీకి. అండ్ దాంట్లో ఉన్న సీన్స్ ని చాలా ఇంక్లూడ్ గా, చాలా ఇంప్రెసివ్ గా అయితే తీశారు. విజయ్ సూర్య గారి యాక్టింగ్ తో అయితే మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ మూవీ మొత్తం క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మీద అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ మూవీలో స్టోరీ పాయింట్ గురించి చూస్తే మన ఎస్జే సూర్య అయితే విలన్ కొడుకుని చంపాలనుకుంటాడు. ఇంకా దానికోసం అయితే కాళీ ఎందుకు వచ్చాడు, ఫైనల్ గా విలన్ కొడుకుని ఎన్కౌంటర్ చేశాడా లేదా, కాళీ ఏమయ్యాడు, అసలుకి కాళీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అండ్ వీటి మధ్య ఉండే స్టోరీ పాయింట్స్ తో అయితే మీకు స్టోరీ అనేది ఉంటది. మూవీ మొత్తం నైట్ టైం రన్ అవడం వల్ల మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎవ్రీ సీన్, ఎవ్రీ ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా చియాన్ విక్రమ్ గారి ఆ మొరట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గెడ్డంతో నేను చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాంగలంలో ఆయన లుక్ ఎంత యూనిక్ గా ఉంటుందో, ఈ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా అంతే యూనిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో ఫైట్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా బాగా అయితే ఉన్నాయి. మీకు స్టోరీ నరేషన్ వల్ల గానీ, స్క్రీన్ ప్లే వల్ల గానీ ఎక్కడ మీకు డిసప్పాయింట్ అవ్వరు ఫ్రెండ్స్. ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు. ముఖ్యంగా మీరు క్లైమాక్స్ ఎండింగ్ లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీ పార్ట్ 2 మాత్రమే, అండ్ పార్ట్ 1 అయితే ఉందన్నమాట. పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. మరి ఎవరైనా ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తారు. బట్ వీళ్ళు యూనిక్ గా కొంచెం డిఫరెంట్ గా అయితే పార్ట్ 2 అయితే ఫస్ట్ రిలీజ్ చేశారు అనమాట. ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఫుల్ హెచ్డి అయితే వస్తుంది ఫ్రెండ్స్. బట్ మీకు ఆల్రెడీ హెచ్డి వర్షన్ అయితే మీకు అవైలబుల్ గా ఉంది. మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్ లో అయితే త్వరలోనే వస్తుంది. ఈ మూవీ అయితే మీకు బయట అయితే అవైలబుల్ గా ఉంది. అమెజాన్ ప్రైమ్ లో అయితే తొందరలోనే రిలీజ్ అవుతుంది. మీకు అయితే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నెంబర్ 1 లో ఉన్న సిరీస్ వచ్చేసి కాఫ్. ఈ సిరీస్ అయితే మీకు హారర్, మిస్టరీ, థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో మీకు మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉంటది. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes అయితే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటది అనమాట. ఆ గర్ల్స్ హాస్టల్ లో ఒక 4 నంబర్స్ గర్ల్స్ అయితే ఉంటారు. అండ్ ఇంక్లూడింగ్ గా హాస్టల్ రూమ్ లో అయితే ఒక దెయ్యం అయితే ఉంటది. ఆ 4 గర్ల్స్ ని అండ్ వాటితో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా భయపెడుతూ ఉంటది. అండ్ వాళ్ళ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి తప్పించుకోవాలంటే మాత్రం వాళ్ళైతే చనిపోతారు అనమాట. ఇంకా అక్కడికి మన హీరోయిన్ అయితే వచ్చి జాయిన్ అవుతది. ఇంకా ఫైనల్ గా ఆ దెయ్యం నుంచి వాళ్ళందరూ ఎలా తప్పించుకున్నారు, అసలుకి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది ఫ్రెండ్స్. డాక్టర్ గానీ, ఆ దెయ్యంది గానీ చాలా బాగా అయితే ఉంది. చూస్తున్నప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, లిటరలీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక మంచి సిరీస్ ని చూసానరా. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు నేనైతే డాక్యుమెంటరీ చూస్తున్నానా, సిరీస్ చూస్తున్నానా అనిపిస్తుంది. ఇంకా విజువల్స్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ, ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ అయితే లిటిల్ బిట్ ఉంటాయి కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఎవ్రీ సీన్ మిమ్మల్ని ఎక్కడ అయితే డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు ఆ హీరోయిన్ ఎంట్రీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈచ్ ఎపిసోడ్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఈ సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన సిరీస్ లో నాకు బెస్ట్ గా అనిపించింది ఈ సిరీస్. ఈ వీకెండ్ లో నేను ఒక మంచి సిరీస్ చూసాను రా, బెస్ట్ టాప్ 1 లో అనిపిస్తుంది మీకు ఈ సిరీస్ చూసిన తర్వాత. ఈ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ 7 బెస్ట్ మూవీస్. ఈ వీడియోలో మీకు ఏ మూవీ అయితే మీకు బెస్ట్ గా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకో న్యూ రికమెండెడ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.